హలో ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ ఏంటో చూద్దాం రండి. ఇండో చైనీస్ రెసిపీ గోబీ మంచూరియా. అదేనండి, క్యాలీఫ్లవర్ మంచూరియా. ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా, టేస్టింగ్ సాల్ట్ లేకుండా విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నీళ్లు పోసి తెరిలేలా కాగనివ్వండి. నీళ్లు తెరులుతున్నప్పుడు మీడియం సైజులో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు మరుగుతున్న నీటిలో వేసి 70% ఉడికించుకోవాలి. తీసి వెంటనే చన్నీటిలో వేసి నీళ్లు ఉడకట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ లో 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి సరిపడా నీళ్ళని యాడ్ చేస్తూ మిక్స్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టి ఆయిల్ వేడి చేసుకొని అందులో ఈ చిన్న చిన్న ముక్కల్ని వేసుకొని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ ఆనియన్ తరుగు, 2 టేబుల్ స్పూన్లు టమోటా తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు కొంచెం మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కాస్త సరిపడా ఉప్పు, కొంచెం కారం, దాంతో పాటు గరం మసాలా వేసి బాగా వేయించండి. ఇప్పుడు పక్కన వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా మసాలాలు ముక్కలకి పట్టేలా వేయించండి. అంతేనండి, దింపే ముందు కొంచెం కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవడమే. ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా మన విలేజ్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ. ఆలస్యం చేయకుండా ఈసారి క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.